కేసీఆర్ని కానీ హరీష్ రావుని కానీ జైల్లో వేసిన తర్వాతనే మీరు మాట్లాడాలి అని చెప్పేసి బీజేపీ నేతల దృష్ట్యా సీఎం రేవంత్ రెడ్డి గారు అందరి ముందుగానే మాట్లాడడం జరిగింది. అసలు ఇప్పుడు మనం చూస్తూ ఉంటే కాంగ్రెస్కి బీజేపీకి మధ్యన ఇప్పుడు మాటల వారనే జరుగుతుంది. వాళ్ళు మాట్లాడడం, వాళ్ళ మాటలకి వీళ్ళు కౌంటర్ ఇవ్వడం, వీళ్ళు మాట్లాడడం, వీళ్ళ మాటలకి వాళ్ళు కౌంటర్ ఇవ్వడం. సో ఇలాంటివి మనము చూస్తూ ఉన్నామన్నమాట. అయితే ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది అనే విషయం మనం చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర స్టార్ట్ అయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు కొన్ని వందల కోట్లు చాలా నష్టపోయారు అని చెప్పేసి, జనాలు నష్టపోయారని చెప్పేసి ఆ డబ్బంతా కూడా ఎవరు కూడా పెట్టుకున్నారో, ఎవరి బ్యాంకుల్లో సీజ్ చేసేసుకున్నారో, ఎవరు ఆ మనీ అంతా కూడా దొబ్బేశారు, ప్రజల యొక్క ధనాన్ని ఎవరు కాజేశారు అనే విధంగా ప్రశ్నిస్తున్నారు. అయితే అప్పట్లో చూస్తే అమిత్ షా గారి స్వయంగా చెప్పడం జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కొన్ని కోట్ల రూపాయలు చాలామంది కొల్లగొట్టేశారు అని చెప్పేసి అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి ఆయన మాట్లాడడం జరిగింది. అయితే తర్వాత ఏంటంటే ఈ విషయం అనేది మనము తేల్చేది కాదు, సిబిఐకి అప్పగిస్తే ఒక 48 గంటల్లోనే రిజల్ట్ అనేది వస్తుంది అని చెప్పేసి అప్పట్లో కిషన్ రెడ్డి గారు మాట్లాడడం. సో మరి 48 గంటలు కాదు, ఇన్ని రోజులు అయిపోయింది, ఏది మీ కేసు ఎక్కడ పోయింది, సిబిఐ ఏం చేస్తుంది, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మీరు చెప్పినటువంటి వివరాలన్నీ కూడా ఏవి, అసలు 100 కోట్లు ఎవరు కాజేశారు, ఎవరి దగ్గర ఉన్నాయి అని చెప్పేసి దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే, అసలు మీరు సపరేట్ కాదు, ఒకరు ఆరోపణలు వేయడం, ఇంకొకరు దాని గురించి చర్చించడం, ఇంకొకరు డిఫెండ్ చేయడం, అంటే ఇది కాదు, మీరందరూ కూడా ఒకటే, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కుమ్మక్క అయిపోయారు. మీరు చేసినటువంటి ఒక దుర్మార్గాలు కానీ, అన్యాయాలు కానీ, మనీ ఇలాంటి కుమ్మలు కోణాలు కానీ ఇవన్నీ కూడా మీరు సది చెప్పుకొని లోపల అన్నీ కూడా పనిచేసుకుంటున్నారు, దాచేసుకుంటున్నారు, బయటికి మాత్రం వాళ్ళ గురించి మేము మాట్లాడతాము. సో ఈ విధంగా మీరు జనాలకి పోర్ట్రేట్ చేస్తున్నారు, అందులో మాత్రం నిజం లేదు. మీరు ఒకవేళ నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పోయినటువంటి ఆ 100 కోట్ల గురించి మాట్లాడాలి అనుకుంటే ముందుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో, మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు, లేకపోతే హరీష్ రావు కావచ్చు, లేకపోతే కేటీఆర్ కావచ్చు, వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత అప్పుడు మాట్లాడండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మీరు ఏవైతే ఆరోపణలు చేశారో అప్పట్లో బీజేపీ వాళ్ళే అన్నారు 100 కోట్లు నష్టపోయారు అండ్ 100 కోట్లు కొల్లగొట్టేశారని చెప్పేసి అన్నారు. మరి ఆ డబ్బులన్నీ కూడా ఏవి, ఆ పార్టీ ఎప్పుడైతే అంటే అది జరిగినప్పుడు ఏ పార్టీ అయితే అధిష్టానం ఉందో అధిష్టానాన్ని మీరు ప్రశ్నించాలి కదా. మరి వాళ్ళ విషయంలో ఇలాంటి చర్యలు తీసుకున్నారు. ఇప్పటి వరకు మా ప్రభుత్వం వచ్చే ఇన్ని రోజులు దాటిపోతుంది, 48 గంటల్లో రిజల్ట్ వస్తుంది అని చెప్పినటువంటి మీరు ఇన్ని రోజులు గడిచిపోయినా కూడా రిజల్ట్ ఎందుకు రావట్లేదు? సో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే కాదు, తెలంగాణలో వచ్చినటువంటి ప్రతి ఒక్క పథకం కింద కూడా కొన్ని 100 కోట్లు కాజేశారు అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఆయన తరపునటువంటి కాంగ్రెస్ నేతలు కావచ్చు, చాలామంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి ఒకవైపు చూస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు వాళ్ళ మాటల యుద్ధాన్ని కూడా ప్రకటిస్తూనే ఉన్నారు. వీళ్ళు అన్నటువంటి ప్రతి మాటకి వాళ్ళు సమాధానం చెప్తూనే ఉన్నారు. మరి ఈ యొక్క విషయానికి ఏం సమాధానం చెప్తారు? బీజేపీ వాళ్ళు అయినా కూడా వాళ్ళు ఏంటంటే మీరు ముందుగా వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత అప్పుడు మాట్లాడండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటూ ఉన్నారు. సో ఈ యొక్క రాజకీయ కుట్రల్లో ఇవి రాజకీయ కుట్రలు అనుకోవాలా, వాళ్ళు అండర్స్టాండింగ్తో చేసినటువంటి మాటల యుద్ధం అనుకోవాలా? సో నిజంగానే బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ రెండు కూడా కుమ్మక్కైపోయి కలిసిపోయారా? మరి కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే ప్రజల కోసం పనిచేస్తుందా? నిజంగానే వాళ్ళని ప్రశ్నిస్తుందా? సో ఇలాంటి చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి. సో మరి ఈ యొక్క ఇష్యూలో మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.